అల్లు అర్జున్ గారి సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు గురించి మాట్లాడుకుంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే ఇష్టారీతిన నోటికొచ్చినట్లు వాగడం అన్నది మనం అందరం చూస్తాం. ఆ ఎమ్మెల్యే మాట్లాడుకుంటూ అల్లు అర్జున్ గారిని పర్సనల్గా టార్గెట్ చేయడం మాత్రమే కాదు, సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేయడం మాత్రమే కాదు, ఆంధ్ర ప్రజలని, ఆంధ్ర నాయకులను కూడా టార్గెట్ చేసిండు. ఎవరా ఎమ్మెల్యే అంటే ఆ ఎమ్మెల్యే పేరు వచ్చేసి భూపతి రెడ్డి. ఆయన నిజామాబాద్ రూరల్ ఏరియాకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే. ఇక ఆ ఎమ్మెల్యే మాట్లాడినటువంటి చెత్త గురించి మనం మాట్లాడదాం. కానీ అంతకంటే ముందు ఈ ఎమ్మెల్యేకి కాంగ్రెస్ పార్టీ, ఆయన సొంత పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ చరిత్ర తెలియదు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సినిమా ఇండస్ట్రీకి ఉన్నటువంటి అనుబంధం ఏందో ఒక్కసారి ఈ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి అర్థమయ్యేటట్టు చెప్పడం అన్నది మన కర్తవ్యం. కాబట్టి ఒక్క నిమిషం కొంచెం జాగ్రత్తగా ఈ వీడియో అన్నది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడడం మాత్రమే కాదు, వీడియో కింద ఉన్నటువంటి లైక్ అండ్ షేర్ బటన్ని తప్పకుండా ప్రెస్ చేయండి. అందువల్ల ప్రజలందరికీ నిజాలన్నవి తెలుస్తాయి, వీడియో అన్నది వైరల్ అవుతుంది. ఇక కాంగ్రెస్ పార్టీకి సినిమా ఇండస్ట్రీకి ఉన్నటువంటి అనుబంధం. ఇక్కడ మీకు ఒక ఫోటో కనిపిస్తుంది. ఈ ఫోటోలో ఇండియాలో అతిపెద్ద స్టార్స్గా ఉన్నటువంటి ముగ్గురి ఫోటోలు ఉన్నాయి. అంటే ముగ్గురు ఉన్నారు. ఎవరు అంటే అమితాబ్ బచ్చన్ గారు, రెండవది రాజేష్ ఖన్నా గారు, మూడవది వినోద్ ఖన్నా గారు. వీళ్ళు ముగ్గురు కూడా ఇండియాలోనే అతిపెద్ద స్టార్స్గా ఉన్నటువంటి యాక్టర్స్. ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ గారు, ఆయన మనందరికీ తెలుసు, బాద్షా అంటాము, ఆయన కంటే పెద్ద స్టార్ లేడు ఇండియాలో. వీళ్ళు ముగ్గురు కూడా కాంగ్రెస్ పార్టీతో అసోసియేట్గా ఉండి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు. మరి ఈ నాయకులు కూడా సినిమా ఇండస్ట్రీ వాళ్ళే. ఈ నిజము ఈ భూపతి రెడ్డి గారికి తెలియదు. ఈయన కాకుండా మొన్నటికి మొన్న రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర అని చెప్పేసి చేస్తే ఆ యాత్రలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చాలామంది పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గారు ఆయన చెయ్యి ఇట్లా చేతుల్లో తీసుకొని చాలామంది సినిమా యాక్టర్లతోటి చేయి ఇట్లా పట్టుకొని నడిచినటువంటి మనము దృశ్యాలు, ఫోటోలు చాలా ఉన్నాయి. వీటన్నిటి గురించి ఈ భూపతి రెడ్డి గారికి తెలియదు. ఏం తెలుసు అంటే డైవర్జన్ పాలిటిక్స్, లేదంటే ఈ ప్రాంతాల మధ్యలో చిచ్చులు పెట్టే పాలిటిక్స్ అన్నది ఈ భూపతి రెడ్డి గారికి తెలుసు. కానీ కాంగ్రెస్ పార్టీ అంటే తన సొంత పార్టీ యొక్క చరిత్ర ఆయనకి తెలియదు. నేను భూపతి రెడ్డి గారికి ఒకటే విషయం చెప్తా ఏంటంటే, ఏదైనా మాట్లాడే ముందు కొంచెం జాగ్రత్తగా చరిత్ర తెలుసుకొని మాట్లాడండి. ఈరోజు మీరు చేసినటువంటి పని వల్ల నేషనల్ లెవెల్లో రాహుల్ గాంధీ పేరు మొత్తం కుడిచిపోతుంది. ఆల్రెడీ రాహుల్ గాంధీ గారి గురించి చాలా నేషనల్ ఏవైతే మీడియా సంస్థలు ఉన్నాయో వాళ్ళు ఫోకస్గానే ఉంటారు. అట్లాంటిది మీలాంటి వాళ్ళు, చరిత్ర తెలవని వాళ్ళు, చదువుకోని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, చదువుకొని అంటే ఎడ్యుకేషన్ కాదండి, సర్టిఫైడ్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడతారేం, కానీ చరిత్రని చదవని వాళ్ళు చేసేటటువంటి కొన్ని కామెంట్ల వల్ల అక్కడ రాహుల్ గాంధీ పేరు, ఇక్కడ రేవంత్ రెడ్డి పేరు మొత్తానికి నాశనం అవుతుంది. అందుకే మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాలి. ఇక అసలు ఏం మాట్లాడినా ఇది చాలా ఇంపార్టెంట్ విషయము. ఒక్కసారి ఈ వీడియోని కొంచెం జాగ్రత్తగా చూడండి. మేము చెప్తా ఉన్నాము, అల్లు అరవింద్ జాగ్రత్త, నువ్వు ఓన్లీ వేషాలు, పగటి వేషాలు వేసుకొని మరొక చెత్త సినిమా తీసినావు. అదే మన పుష్ప అంటే ఏంది, మన సామాజిక అంటే సమాజాన్ని బాగుపరిచే సినిమా, అది ఒక స్మగ్లర్ సినిమా. అది ఎర్రచందనం అమ్ముకోవడానికి నువ్వు చేసిన దందలను చూపించినావు. నువ్వు మా ముఖ్యమంత్రి మాట్లాడితే ఖబర్దార్, నువ్వు ఆంధ్రోడివి, ఆంధ్రోడ్లాగానే ఉండి ఇక్కడ బతకడానికి వచ్చినావు. నేను ఒక ఎమ్మెల్యేగా, రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేగా మాట్లాడుతూ ఉన్నాను. ఇవాళ మీరు మీకు ఇచ్చిన గౌరవాన్ని ఉంచి ఇక్కడ వ్యాపారం చేసుకోండి. కానీ మా ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడినా ఇంకేదో మీకు ఉన్నది ఏందా, నువ్వు పగటి వేషగాడివి, డబ్బులు ఖర్చు పెట్టి డబ్బులు సంపాదించుకునే వ్యాపారస్తుడి, నువ్వు ఈ సమాజానికి ఏం చేసావు, నీ గౌరవం ఇవ్వాలి. మీరు వ్యాపారం చేసుకుని బతకండి అంతే. మీ కాంట్రిబ్యూషన్ ఏముందా తెలంగాణకు? 100% మేము హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాము. ఇంకా మొన్న ఇంటి ముంగట కొంతమంది వాళ్ళు జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళు ఏదో చేసినట్టు, కానీ ఖచ్చితంగా ఇట్లనే ఇదే పద్ధతిగా మార్చుకోకుంటే తప్పదంగా కాంగ్రెస్ శ్రేణులు కూడా తెలంగాణలో మీ సినిమాలు కూడా ఆడనీయం కొడుకని చెప్తా ఉన్నాం. ఈ వీడియోలో ఆయన చాలా విషయాలు మాట్లాడడం జరిగింది. ఒక్కొక్క విషయం గురించి వస్తాను నేను. కాకపోతే అందరికంటే ముందు, అంటే అన్నిటికంటే ముందు ఒక విషయం చెప్పాలి. నిన్న అల్లు అర్జున్ గురించి వాగిండు ఈ పెద్ద మనిషి. ఎవరు అంటే గౌరవనీయులు, పూజ్యులు అయినటువంటి భూపతి రెడ్డి గారు. ఆయన ఇష్టారీతిన వాగితే తెల్లారంగానే, అంటే ఈరోజు దేవుడు ఆయన నిజస్వరూపాన్ని ప్రజలందరి ముందర పెట్టిండు. ముందుగా ఆయన చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో, చెత్త సినిమా అని చెప్పేసి ఒక మాట చెప్పడం జరిగింది. అయ్యా భూపతి రెడ్డి గారు, చెత్త సినిమానా మంచి సినిమానా అన్నది అది మీరు చెప్పవలసిన అవసరం లేదు. దానికని చెప్పేసి ఒక బోర్డు ఉన్నది, ప్రభుత్వం నియమించినటువంటి ఒక బోర్డు ఉన్నది. ఆ బోర్డు సర్టిఫికెట్ తీసుకొని ఒక సినిమా అన్నది బయట రిలీజ్ అవుతుంది. మీరు మధ్యలోకి వచ్చి సర్టిఫికెట్ ఇవ్వడానికి మీకు ఎట్లాంటి అథారిటీ లేదు. మీకు నచ్చితే చూడండి, నచ్చకపోతే మూసుకొని కూర్చోవాలి. అంతేగాని చెత్త సినిమా, ఆ సినిమా, ఈ సినిమా అని చెప్పేసి సమాజానికి
బాగుపరిచే సినిమానా, సమాజాన్ని బాగుపరిచే సినిమానా అని చెప్పేసి మీరు చెప్పక్కర్లా. ఎందుకు అంటే అది ఆల్రెడీ సర్టిఫికెట్ తీసుకుని వచ్చినటువంటి సినిమా. ఇది మీకు నచ్చితే, ఇందాక నేను చెప్పిన, నచ్చితే చూడండి, నచ్చకపోతే చూడకండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూడొద్దు అని చెప్పండి, అంతేగాని మిమ్మల్ని అభిమానించే వాళ్ళని కూడా చూడొద్దు అని చెప్పండి. కానీ ఇష్టారీతిన నోటికి వచ్చినట్లు వాగితే ఏమవుతుంది అంటే మీ వల్ల మీ నాయకులు తలదించుకునే పరిస్థితి అనేది వస్తుంది. ఇక ఈ నెక్స్ట్ వచ్చేసి ఆయన ఏం చెప్పిండు అన్న విషయం చెప్పడానికి ముందు, నిన్న ఈ పెద్ద మనిషి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిండు. ఈరోజు దేవుడు నిజాన్ని అందరి ముందల పెట్టడం జరిగింది. ఏంటి అంటే ఈయన అంటే ఈ భూపతి రెడ్డి గారు ఒక భూ కబ్జా కోర్లు అని చెప్పేసి ఈయన మీద ఒక అభియోగం అన్నది మోపబడింది ఈరోజే. ఎంత దారుణం అంటే ఈయన భూమిని కబ్జా చేసిండు, ఒక ఎమ్మెల్యే అయ్యుండి, అది కూడా ఎవరి భూమిని అంటే దేవుడి భూమిని కబ్జా చేసిండు అని చెప్పేసి ఈరోజు మొత్తం బట్టబయలైపోయింది. ఇది నిజంగా దేవుడితో పెట్టుకుంటే జరిగేటటువంటి పరిణామం. ఇక్కడ ఒక వీడియో అన్నది ప్లే అవుతుంది. ముందుగా ఈ వీడియో చూడండి, దాని తర్వాత అసలు జరిగిన విషయం ఏంటో మీకు చెప్తా. ఏం పేరు నీది? మనమ్మ. ఏం మనమ్మ? రాగిరి మనమ్మ. ఏమైందమ్మా? భూమి జాగ దేవుని ఇడిచిపెడితే వాళ్ళు మగదాన్ని అంటారు. బిడ్డ నా కొడుకును ఎన్నిసార్లు దరఖాస్తు ఇచ్చినా సప్పుడే లేదు. అందుకే నేను వచ్చిన చేత కాకుండా. ఎన్ని సంవత్సరాలు అయింది మీ భూమి వాళ్ళు కబ్జా చేసి? ఇప్పుడు 50 ఏళ్ళ మేము కొని అది జాగ దేవుని కానీ ఇడిచిపెట్టినాము. ఇప్పుడు మాదాని వాళ్ళు వస్తున్నారు. నా కొడుకు కూడా దరఖాస్తు ఇచ్చిండు, ఇదివరకు పత్తలేదు. అట్లా దీనికి అంతటి సంబంధించి వారి బంధువులు, వారి కుమారుడు ఉన్నారు, వారిని అడుగుదాం. మొత్తంగా మీరు ఎన్ని రోజులు అయింది భూమి కొని? అది ఏంది అసలు పరిస్థితి? మేము 50 సంవత్సరాల కింద కొన్నాం. మేము ఒక 38 గుంటలు మేము దేవునికి ఇడిచబెట్టి మిగతాదంతా పట్టా చేసుకున్నాము. ఏదైతే ఇడిచబెట్టినామో దాన్ని వాళ్ళు పట్టా చేసుకుని మళ్ళీ మా దగ్గరకు వచ్చారు. మా దగ్గర అన్ని రికార్డ్స్ ఉన్నాయి, కొన్నట్టు మా దగ్గర అన్ని ఉన్నాయి. వాళ్ళు ఏ రూపంగా వచ్చారో మాకు తెలియదు, వచ్చి ఇది చేసారు మొత్తం. అట్లా ఎవరు కబ్జా చేసింది? ఆకుల రాఘవేందరు, గడిల రాములు. ఈ వీడియోలో ఒక ముసలావిడ పాపం అంబులెన్స్లో వచ్చి కలెక్టర్ గారికి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఏమని దరఖాస్తు ఇచ్చింది అంటే, అయ్యా దేవుడికి నేను నా భూమిని ఇస్తే, అంటే దేవుడి కోసం దేవుడి మాన్యం కింద నేను నా భూమిని ఇస్తే ఆ భూమిని ఈ ఎమ్మెల్యే కాజేసిండయ్యా, కబ్జా చేసిండయ్యా అని చెప్పేసి ఒక ముసలామె అంబులెన్స్లో వచ్చి కలెక్టర్ గారిని కలిసే ప్రయత్నం చేస్తున్నది. అంటే దీనికంటే దరిద్రం ఇంకోటి ఉంటుందా? నిజంగా దీనికంటే ఒక చెడ్డ పేరు ప్రపంచంలో ఇంకోటి ఉంటుందా? ఒకసారి ఈ ఎమ్మెల్యే గారిని నేను ప్రశ్నిస్తున్నా. మీరు ప్రజల భూమిని కాజేసారు అని చెప్తే, అంటే నాయకులు జనరల్గా కాజేసారు అంటే నేను విన్నా, కానీ దేవుడి భూమినే డైరెక్ట్ వేసుకపోయారు అంటే ఇంతవరకు నేను ఎప్పుడు వినలేదు. నిజంగా ఆ ఖ్యాతి, ఆ ప్రఖ్యాతి మీకే దక్కింది. ఎవరికి అంటే ఈ ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో భూపతి రెడ్డి గారు, ఆయనకే దక్కింది. ఇది నిజంగా చెప్తాను కదా, ఇది సెల్ఫ్ గోల్ లాగా అనిపించింది నాకు. అంటే దేవుడు కూడా వెయిట్ చేసిండేమో నిజంగా అల్లు అర్జున్ గురించి మాట్లాడంగానే ఈ విషయాన్ని నేను బయట పెడతా అని చెప్పేసి. నిన్న అల్లు అర్జున్ గురించి ఈయన వాగడము, ఈరోజు నిజం అన్నది దేవుని మాన్యం కింద ఉన్నటువంటి గిఫ్ట్గా ఇచ్చినటువంటి, గుడికి గిఫ్ట్గా ఇచ్చినటువంటి భూమిని నువ్వు దొంగలిచ్చినవని చెప్పేసి ఈరోజు ఒక పెద్దవాడు వచ్చి చెప్తున్నదంటే దీనికంటే సిగ్గుచేటు ఇంకోటి ఉండదు. ఇక నెక్స్ట్ ఈయన ఏమన్నాడు అన్నది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చాలా నీచమైన మాట ఒకటి మాట్లాడిండు. ఆంధ్రావాడివి ఆంధ్రాలాగా ఉండు, బ్రతకటానికి వచ్చినావు అని చెప్పేసి ఈయన మాట్లాడడం జరిగింది. ఆంధ్రావాడివి ఆంధ్రాలాగా ఉండు, బ్రతకడానికి వచ్చినావు అని చెప్పేసి నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉండి మాట్లాడుతున్నావు. ఆ విషయం ఈ ఎమ్మెల్యే గారు మర్చిపోయిండు. ఇచ్చిన గౌరవాన్ని ఉంచి ఇక్కడ వ్యాపారం చేసుకోండి, కానీ మా ముఖ్యమంత్రి గురించి మాట్లాడితే అని చెప్పేసి, అంటే ఆంధ్రావాడివి ఆంధ్రావాడిలాగా ఉంటూ ఇచ్చిన గౌరవాన్ని ఉంచుకొని మీరు వ్యాపారాలు చేసుకో అని చెప్పేసి అంటున్నావు. నేను ఒకటే పాయింట్ చెప్తా, ఈ విషయం నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉండి చెప్తున్నావు. కాంగ్రెస్ పార్టీ అన్నది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నది. అంటే నీ పార్టీ ఆంధ్రప్రదేశ్కి వ్యతిరేకమా? దీనికి సమాధానం రాహుల్ గాంధీ గారు చెప్పాలి. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ అంటే మీకు పడకపోతే రాహుల్ గాంధీ గారు, ఒకవేళ ఆంధ్రప్రదేశ్ అంటే మీకు పడకపోతే రేవంత్ రెడ్డి గారు, ఒకవేళ ఆంధ్రప్రదేశ్ అంటే మీకు పడకపోతే భూపతి రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని మూసేయండి. అక్కడ ఉన్నటువంటి షర్మిల గారిని ఆంధ్రప్రదేశ్లో ఆ చీఫ్గా తీసేసి కాంగ్రెస్ పార్టీని మూసేసి మొత్తంగా కట్టకట్టేసి తీసుకెళ్ళి గంగామల పడేయండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే చేయగలరా? లేదు. అక్కడ కూడా మీకు సీట్లు కావాలి, అక్కడ కూడా పార్టీ కావాలి, ఇక్కడ కూడా పార్టీ కావాలి. ఇక్కడ ఉండి అక్కడ వాళ్ళని తిడతాడు, అక్కడ ఉండి ఇక్కడ వాళ్ళని తిడతారు. ఇదే మీరు చేస్తున్నటువంటి గలీజ్ రాజకీయం. అందువల్లనే
ప్రజలు గాండ్రించి ఉమ్మేసి 2014లో వద్దురా బాబు అని చెప్పేసి మిమ్మల్ని పక్కకు తప్పించేస్తే మళ్ళీ పత్త లేకుండా ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోయినాయి, ఇంకో 5 ఏళ్ళు కూడా మీరు అధికారంలో ఉండరు నేషనల్ లెవెల్లో. అయినా కూడా కొంచెం కూడా బుద్ధి రాకుండా ఇష్టారీతిన మాట్లాడి ఈరోజు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి తలదించుకునే పరిస్థితి కేవలం ఈ భూపతి రెడ్డి గారి వల్ల అయింది. గౌరవనీయులు మన రాహుల్ గాంధీ గారు తలదించుకునే పరిస్థితి కేవలం ఈ భూపతి రెడ్డి వల్ల వచ్చిందంటే దీనికంటే అగౌరవం ఇంకోటి ఉండదు. నేషనల్ మీడియా కూడా గాండ్రించి ఉమ్మేస్తున్నది, దీనికంటే అగౌరవం ఉండదు. నెక్స్ట్ వచ్చేసి ఈయన ఏమన్నాడు, నువ్వు ఒక పగటి వేషగాడివి అని చెప్పేసి ఒక మాట అన్నాడు. నిజంగా ఇది దారుణం అండి. ఎందుకు దారుణం అంటే పగటి వేషగాడు అని చెప్పేసి చెప్తున్నాడు కదా ఈ భూపతి రెడ్డి గారు. ఈ పగటి వేషగాళ్ళు సపోర్ట్ చేస్తే మీరు గెలిచినటువంటి సీట్లు భారతదేశంలో ఎన్నో ఉన్నాయి. ఇందాకే నేను మీకు చూపించిన ఎంతోమంది సినిమా యాక్టర్లు మీ పార్టీకి సపోర్ట్ చేశారు. అయినా కూడా ఇష్టారీతిన ఈరోజు మాట్లాడేటటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇది నిజంగా దారుణం. మీ కాంట్రిబ్యూషన్ ఏముంది తెలంగాణలో అని చెప్పేసి ఒక మాట మాట్లాడినవు భూపతి రెడ్డి గారు. నిజంగా నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నా, మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కాంట్రిబ్యూషన్ ఏముంది తెలంగాణలో? తెలంగాణ ఫార్మేషన్లో ఏమైనా ఉందా? అయినా కూడా ప్రజలు ముఖ్యమంత్రిని చేయలేదా? కాంట్రిబ్యూషన్ల గురించి మాట్లాడుతున్నావు. సరే, మీ కాంట్రిబ్యూషన్ ఏముంది తెలంగాణలో ఒకసారి చెప్తారా? నేను కూడా వినాలనుకుంటున్నా. ఎప్పుడు మీ పేరు కూడా వినలేదు నేను. ఒకసారి మీరు దయచేసి మీ కాంట్రిబ్యూషన్ గురించి కూడా మాట్లాడండి. నెక్స్ట్, సినిమాలు కూడా ఆడనీయం కొడకా అని చెప్పేసి ఒక మాట అన్నాడు. సరే, ఎవడు కొడుకో ఎవడు బిడ్డో అన్నదానికి నేను వెళ్ళను, కానీ సభ్యత సంస్కారం మీ తల్లిదండ్రులు మీకు నేర్పించలేదు. ఇందులో మీ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఫెయిల్ అయిపోయారు. దానికి నేను చింతిస్తున్నా. దీంట్లో అంటే మీరు వాడిన పదం ఏదైతే ఉందో కొడక అని చెప్పేసి దీంట్లో నేను మిమ్మల్ని బ్లేమ్ చేయను, కానీ మీ తల్లి గారిని మీ తండ్రి గారిని బ్లేమ్ చేయవలసి వస్తుంది. ఐఎమ్ సారీ, పాపం వాళ్ళని బ్లేమ్ చేయాలి అని నేను అనుకోవట్లేదు, కానీ మీరు వాడిన పదం వల్ల ఈరోజు వాళ్ళని కూడా బ్లేమ్ చేయాలి. ఎందుకంటే మీ పెంపకం అట్లుంది కాబట్టి మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడలేరు కాబట్టి నిజంగా ఇది దారుణం. అంటే మనుషుల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి, సరే తెలంగాణ ఫార్మేషన్ అన్నది అవసరం ఉండే, తెలంగాణ కోసం పోరాడి ఫార్మేషన్ అన్నది అయిపోయింది, 2 రాష్ట్రాలు విడిపోయారు. విడిపోయినాక కేసీఆర్ గారు వాళ్ళు మా అన్నదమ్ములే, మేము వాళ్ళకి అన్నదమ్ములమే అని చెప్పేసి ఒక మాట అన్నాడు. ఎవరి బతుకు వాడు బతుకున్నాడు. అట్లాంటప్పుడు సినిమా గురించి మాట్లాడేది ఉంటే సినిమా గురించి మాట్లాడు. సరే, మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడితే ఊరుకోమంటున్నావు కదా, మీ ముఖ్యమంత్రి గురించి ఎవరు మాట్లాడండి? ఒక్కడి పేరు చెప్పు నాకు. ఒక్కడి పేరు చెప్పు. ఎవరో మాట్లాడలేదు. ఊరికేనే పెద్దరికం మీదేసుకొని ఏదో 4 మైకులు కనిపించగానే ఆ మైకుల ముందర నేను ఏదో ఒర్లేస్తా, రేపు పొద్దున న్యూస్ పేపర్లో ఎక్కేస్తా, ఎల్లుండి నేషనల్ మీడియాకి వెళ్ళిపోతా అంటే ఆ నేషనల్ మీడియానే గాండ్రించి ఉమ్మేస్తున్నది. ఇప్పుడు దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత గౌరవనీయులు పూజ్యులు అయినటువంటి భూపతి రెడ్డి గారు, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే అయినటువంటి భూపతి రెడ్డి గారి మీద ఉన్నది. కాబట్టి ఈ విషయం మీద తప్పకుండా మీరందరూ కూడా స్పందించాలి. అంటే ప్రాంతాల వారీగా స్పందించాలంటలేదండి, ఫలానా ప్రాంతం వాళ్ళు మీరు స్పందించండి కాదు. ఒక మనుషులం మనం, భారతదేశంలో నివసించే వాళ్ళము, మనందరం మనుషులం, ప్రతి ఒక్కరం భారతీయులము. అట్లాంటిది అన్ని రాష్ట్రాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ లీడర్లు పక్క రాష్ట్రం వాళ్ళని తిట్టడం అన్నది కరెక్టా? ఈ విషయం మీద మీరు తప్పకుండా స్పందించాలి. తప్పకుండా కింద కమెంట్ చేయండి. స్పందించడం అంటే మీరు కమెంట్ చేయండి తప్పకుండా మీరేమనుకుంటున్నారో. అదే కాకుండా తప్పకుండా ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చారో లేదా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈరోజు సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. అది కాకుండా ఛానల్ని మన వీడియోని లైక్ చేసి ఈ వీడియో యొక్క లింక్ని తప్పకుండా మీకు తెలిసిన వాళ్ళందరికీ వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.